ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటేశ్వర్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు సుదీర్ఘకాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణాపురం గ్రామానికి అందినాయి సార్? 10 సంవత్సరాల నుంచి. మాకు మీ పేరు? నా పేరు కొండపల్లి వెంకటేశ్వర్లు, కృష్ణాపురం ఎక్స్ సర్పంచ్ని, బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడిని, ప్రస్తుత మండల రైతు సంఘ ప్రధాన కార్యదర్శిని. మీరు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు సార్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పథకాలు ఈ కృష్ణాపురం గ్రామానికి చేరువైనాయి సార్? ఒకప్పుడు మరి మా గ్రామంలో ఒక 20 మంది 30 మందికి పెన్షన్లు వచ్చాయి కావు. మరి మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో 200 మందికి దగ్గర పెన్షన్లు వచ్చినాయి. 200 నుంచి 2000 వరకు మన కేసీఆర్ గారు 2000 చేసారు. వికలాంగులకు 3000 కూడా ఇచ్చారు. లాస్ట్ మూమెంట్ 4000 కూడా ఇచ్చారు ఎలక్షన్లకు ముందు. మాకు ఎప్పుడైనా మన కరువు వచ్చిందంటే వర్షాలు లేక తిరుమలాపాలెం కూసుమంచి మండలాలు అసలు కరువు ప్రాంతాలు అయ్యేది. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్త రామదాస్ని 10 నెలలనే 100 కోట్లతోటి దాన్ని చేసి లిఫ్ట్ని చేసి బాగు చేయడం వల్ల ఇప్పుడు తిరుమలాపాలెం మండలం కానీ కూసుమంచి మండలం కానీ నీరు పుష్కలంగా ఉన్నాయి. వర్షం మేల కూడా చెర్ల నిండా నీళ్ళు ఉంటున్నాయి. పంటలు పుష్కలంగా వర్షాకాలం యాసంగి వరి పొలాలు బాగా ముప్పడుతున్నాయి. గతంలో 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఏ గవర్నమెంట్ కానీ ఏ భక్త రామదాస్ కానీ నీళ్లు కానీ మాకు ఇచ్చిన పరిస్థితులు లేవు. అట్లాగే 24 గంటల కరెంటు కేసీఆర్ తప్ప మిగతా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు ముఖ్యమంత్రులు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా లేడు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు అనే పెట్టి ఎకరానికి 5000 చొప్పున మరి 8 టర్ములు 8 సంవత్సరాలు కూడా రైతులందరికీ ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది కూడా ఆయనే. ఆయన దేశానికి మహాత్మా గాంధీ అయితే మన రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అనడానికి తప్పదు. సార్, మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సార్? నేను 2006 నుంచి 2011 దాకా ఉన్నాం. అప్పట్లో మాది అధికార పార్టీ కాదు, తెలుగుదేశం మాది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే వారు. నేను ఉన్న టర్మ్లో సంవత్సరం 9 నెలలు 10 నెలలు ఆయన చనిపోవటం. ఆ తర్వాత మళ్ళీ రోజా గారు రావటం. ఆ తర్వాత కేసీఆర్ గారు అదే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రావటం. వారు మారవటం సరిపోయింది తప్ప వాళ్ళు ఇచ్చిన నిధులు ఏమీ లేవు. మాకు జీతాలు కూడా 300 రూపాయలు కూడా ఇచ్చి ఒక సంవత్సరానికి ఇచ్చారు. ఒకసారి 6 నెలలు వాళ్ళు ఎన్ని పరిస్థితుల వాళ్ళు ఏమైనా నిధులే లేవు మాకు. అప్పుడు మేము చేసింది పెద్దగా నెల అయితే ఆ టర్మ్లో అప్పుడు చేసింది ఏంటంటే 2 స్కూల్ బిల్డింగ్లు మేము అప్పుడు కట్టించాను. ఒక సీసీ రోడ్డు ఒక ఎంపీ గారు నామనాగేశ్వర గారు ఇస్తే 2 లక్షల వరకు ఇస్తే అది చేయించినాం, ఒక 80 మీటర్లు. ఇంకా ఎంపీటీసీ పరిధిలో వచ్చినప్పుడు ఒక 2 లక్షలన్నరది సైట్ అని పంపించినాం. ఇంకా నామనాగేశ్వర ద్వారా ఒక బోర్ వేయించిన, బోర్వెల్ శ్మశాన వాటిలో నీళ్ళు లేదని బోర్వెల్ ఒకటి వేయించినాం సార్. అప్పుడు పెన్షన్లు ఇప్పించినాం. 200 మందికి ఇండ్లు ఇప్పించామండి. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఇండ్లు లేని ఇండ్లు ఇచ్చారు. దగ్గర ఒక 150 మంది దాకా ఇండ్లు కూడా ఇప్పించినాం. అప్పుడు 30 ఏళ్ళ స్కీమ్ అట్లా ఉండే కదా, అవి కూడా ఇప్పించాను. పెన్షన్లు కూడా 200 మందికి అప్పుడు పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా ఇస్తామన్నారు. అలాగే రేషన్ కార్డుల పంపిణీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్. ఇది ఎంతవరకు వాస్తవం? రేషన్ కార్డులు మరి ఫస్ట్ టైం కొన్ని ఇచ్చారండి. మా ఊరికి ఒక 15 ఏమి ఇచ్చారు. సరే, మొత్తం మీద తక్కువే. రేషన్ కార్డులు మాత్రం తక్కువే ఇచ్చారు, ఎక్కువైతే ఇవ్వలేదు. సరే, ఇప్పటికే మరి 90 లక్షలు ఏమున్నాయని రేషన్ కార్డులు మళ్ళీ ఇవ్వాలంటే మరి భారం. మరి కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా మరి చూసుకోవాలి. కాబట్టి ఆ కారణం గవర్నమెంట్ మాత్రం రేషన్ కార్డులు చాలా తక్కువ ఇచ్చింది చెప్తాను. నిజంగా అది సార్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కృష్ణాపురం గ్రామానికి ఎన్ని
డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్ ఇక్కడ? మా కృష్ణాపురంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయండి. ఆ డబుల్ బెడ్రూమ్లో 30 ఇండ్లు కట్టి పంపిణీ చేయడం కూడా జరిగింది. సార్ మిషన్ భగీరథ మా దగ్గర మాత్రం యాదవులు లేరండి. మా ఊళ్ళో గొర్రెలు మాత్రం రాలేదు. మత్స్యకారులు చేపలు మాత్రం చెరల పిల్లలు ఇచ్చారు, చేపలు పోసినారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ అద్భుతమైన పథకం సార్. ఆ పథకం ద్వారా గ్రామంలో ఇంటింటికి నీటి సరఫరా జరుగుతుందా సార్? ఆ పైపులన్నీ మొత్తం పైపులైన్ ఊళ్ళో మొత్తం వేయడం జరిగిందండి. వేసిన ఇక్కడ ఉన్న సర్పంచ్, కాంగ్రెస్ సర్పంచ్ వాటిని నీరు గార్చే ప్రయత్నంలో దానికి నీళ్లు కలెక్షన్ కలపక వాటిని చేయలేదు. ఇంటింటికి నీళ్లు అందరికీ రావటం లేదు. మిషన్ భగీరథ ద్వారా పైపులు అయితే అన్ని ఆల్రెడీ అన్ని నల్లాలు గిల్లా అన్ని పెట్టి రెడీగా ఉన్నది. సార్ మీరు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించినట్టు సంక్షేమ పథకాలు పెట్టింది పేరు కేసీఆర్ అంటున్నారు సార్. మరి ఎందుకు మీరు అధికారంలో రాలేకపోయారు? ఎందుకు ఓటమి చవి చూసారు సార్? అయితే పాత ఒక రోత కొత్త ఒక వింత. కాంగ్రెస్ వాళ్ళకి మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడం అలవాటు. వాళ్ళు చెప్పినది ఏంటంటే వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పారు. నేను రాగానే ఇప్పుడు 2000 ప్రస్తుతం పెన్షన్లు, నేను రాగానే 4000 అని. రైతు బంధు 10,000 10వ తారీఖు తీసుకుంటే మీకు 10,000, నేను రాగానే 15వ తారీఖు 15,000 ఇస్తామని. మరి ఇంకా 2 లక్షల రుణమాఫీ, నేను రాగానే 2 లక్షలు చేస్తున్నాడు. ఇవాళ 50% చేయని పరిస్థితి 3 విడతలుగా. ఇంకా మా చాలా మంది కాలేదు. 50% అయినా ఇంకా 2 లక్షల పైన ఉన్న చాలా మంది ఉన్నారు. ఏదో సాగుతో చాలా మందిని ఆపు చేసినారు. వాళ్ళు రైతులకి బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్లు పోయినసారి వర్షాకాలం ఏం బోనస్లు ఏమి ఇవ్వలేదు. ధాన్యం కాటా కూడా పెట్టలేదు. ఆ విధంగా కొంతమంది వాళ్ళు చెప్పిన మాటలకే వేయటం జనం ఓట్లు వేసారు అని నేను అనుకుంటున్నా. సార్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది సార్. మరి ఈ 6 గ్యారెంటీలు మన గ్రామంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి? వాళ్ళు చేసింది ఏం లేదండి. 6 గంటలు ఒక బస్సు తప్ప, అది ఒకటి తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు నాకు తెలిసి. అయితే బస్సు ఒకటే. మొన్న ఈ మధ్య ఏదో ఇండ్లు ఇస్తాం లిస్టులను పెట్టి మా ఊళ్ళే 272 మంది ఇండ్లు అదే ప్రజాపాలన 272 మంది పెట్టుకోరు. ఆ 270 మందిలో 69 మంది లిస్టు తీసుకుని వచ్చారు. అసలునికి రాలేదు. ఉన్నోళ్ళకి ఇండ్లు, ఉన్నోళ్ళకి భూములు, ఉన్నోళ్ళకి ఇండ్లు వచ్చింది. ఆ లిస్టు పడబెట్టి మరి అటు ఆగినాయి. ఏదో ఇస్తున్నామని అడావుడు చేయడం తప్ప వాళ్ళు ఇండ్లు ఇస్తారని నమ్మకం కూడా మాకు లేదు. అసలు వచ్చేది నియోజకవర్గానికి 3,500 అయితే ఈయన 60, 70, 100 ఊరికి ఆడిస్తారు. అంతా బోకస్ ప్రచారం తప్ప. రెండోది రేషన్ కార్డులు. ఇంకోటండి, ఈ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 12,000 రూపాయలు అని చెప్పి వ్యవసాయ కూలీలు ఎంతోమంది అందరిని తీసి అందరికి 12,000 ఇవ్వాలి. కరువు పనితో లింకు పెట్టి వాళ్ళ యొక్క 20 మంది ఏమో పేర్లు తీసి వాళ్ళకి పెన్షన్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళ భూములు ఉన్న వాళ్ళకి ఏంది 2023లో 2024లో 20 రోజులు పని చేసి ఉండాలని లింకు పెట్టి ఎలక్షన్లు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదే. ఏది 20 మంది 20 కరువు పని చేసిన వాళ్ళకే 20 రోజులు చేయాలి, 23, 24, 20 రోజులు చేయాలని చెప్పి ప్రచారం చేయలేదుగా. నేను రాగానే 25 అవుతున్నారు. మరి వీళ్ళకి గృహలక్ష్మి పథకం 2,500 ఇస్తున్నారు ప్రతి మహిళకి. అవి లేవు. వ్యవసాయ కూలీలకు లేవు. అయ్యో మొన్న ఈ మధ్య కరువు పని లింక్ పెట్టి ఒక 20 మందికి ఇవ్వడం జరిగింది. అవి చెప్పి నెల అయింది. ప్రాజెక్టు బయట పెట్టిన తోటి ఇచ్చిన వాళ్ళు లేరు. సార్ మీరు రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సార్. రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందా? అలాగే వడ్లకు అదే మద్దతు ధర 500 రూపాయల బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ రెండు రైతులకు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి సార్? రైతులకు రైతు బంధు పోయిన వర్షాకాలం బంధు పెట్టారండి, ఇవ్వలేదు. 1,500 ఇస్తున్నది ఈ కారుకి 12,000, 15,000 అనేది 12,000 చేసినారు. బోనస్ అనేది పోయిన సంవత్సరం అసలు మామూలు మామూలు కేంద్రం ఉంది, కొనుగోలు కేంద్రం. పోయిన వర్షాకాలం వేయలేదు, పోయినసారి వేయలేదు, మళ్ళీ వర్షాకాలం వేసినారు ఆ కేంద్రాలు. అది మళ్ళా తూర్పాల పోయాలని ఎండబెట్టాలని 17 మేర్చాలని రైతులను ఇబ్బందులు పట్టడం, వర్షాలు మరి ఇబ్బందులు పట్టరు. అవి కాటా పెడితే దాదాపు కాటా పెట్టిన కొన్ని నెల రోజులకు అసలు డబ్బులు, మరి డబ్బులు బోనస్ అవి కలిపి ఒకేసారి ఇవ్వాలి కదండి. ఇవ్వకుండా బోనస్ అసలు డబ్బులు 23 ఎక్కడికి 2,300 నెలకి, మళ్ళీ 2 నెలలకు బోనస్లని ఇట్లా ఇవ్వడం జరిగింది మన వెనక ముందుగా. సార్ ఈ ఖమ్మం జిల్లాకి వెళ్ళి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి పాలేరు నియోజకవర్గానికి అందుతుంది సార్? ఏమి అభివృద్ధి అంటే ఏంది, వాళ్ళు చేసింది ఏం లేదు. 3 మంత్రులు చెప్పుకోవడం, తిరగటం, ప్రచారం, గోబుల ప్రచారాలు చేసుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. మాటలు చెప్పుకోవటమే, మాటలు చెప్పటమేనండి. శాస్త్రం సూత్రం చేసి చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. శాస్త్రానికి నమ్మకం కూడా నాకు లేదు వాళ్ళు. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లై పారుతుంది సార్. వీటి నిర్మూలన కోసం మీరు టీఆర్ఎస్ పార్టీ
మాజీ సర్పంచ్గా ఉన్నారు, గ్రామ శాఖ అధ్యక్షులుగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సార్. ఎలాంటి సూచన చేస్తారు సార్ ఈ గ్రామ ప్రజలకు? ఏదైనాండి ఈ డబ్బు అనేది ఉండకుండా ఉంటే బాగుండేదంటే డబ్బులు పెట్టి ఉన్నోళ్ళే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, లేనోడు సామాన్యుడు పోటీ చేసే అవకాశం లేదు. ఇవాళ మా గ్రామ పంచాయతీ ఉందంటే ఒక 20 లక్షలు కావాలి, మా ఉన్నది 1000 ఓటర్సు, 20 లక్షలు తినడానికి అట్లా అలవాటు పడరు. కాబట్టి ఆ డబ్బు అనేది లేకుండా పోతేనే బాగుంది. డబ్బు లేకుండా అసలు అసలు ఆ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అసలు కేసులు పెడితే బాగుంటుంది అసలు వాళ్ళ మీద. సార్ యువత మద్యానికి డ్రగ్స్కు బానిత అయిపోతుంది సార్. యువతరం అంతా చెడిపోయే పరిస్థితి ఏర్పడింది సార్. యువకులను మంచి సన్మార్గంలో నడవాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే, వాళ్ళకి ఎలాంటి ఉపాధిని కల్పిస్తే యువత మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారు సార్ ఒక సీనియర్ నాయకుడిగా? యువత బాగా అది దాదాపు ఎక్కడ చూసినా కానీ 20-25 సంవత్సరాలు వాళ్ళు అంతా కళ్ళు దావుడు కానీ బీర్ షాపులు కానీ వాళ్ళే ఉంటారండి. 50-60 ఏళ్ళు ఎవడు ఎక్కువ ఉండలేదు. వారు బాగా అలవాటు పడిపోయారు. మరి వాళ్ళు మారాలంటే చాలా కష్టమైన విషయం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. మీలాంటి సలహాలు ఉండాలి సార్, మీలాంటి పెద్దలు. ఎలాంటి కార్యక్రమం అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకనా ఎలా ఎడిట్ అయిపోతుంది? ఉపాధి ఉన్నోడు తాగుతుండు, ఉపాధి లేనోడు తాగుతూనే ఉండు. సార్ ఈ కిష్టాపురం గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా సూచన చేస్తున్నారు సార్? మీరు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు సార్? తెలివి కల్లోడు, నిస్వార్థపరుడు, ప్రజాసేవ గుణం కలిగిన వాడు, సేవా నిరతి ఉన్నవాడిని ఎన్నుకుంటే బాగుంటుందండి సార్. ప్రజల నుంచి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సార్, ఇక్కడ స్థానిక సంస్థల్లో సర్పంచులు ఎంపీటీసీలు గెలుస్తున్నారు, స్థానికంగా ఉండకుండా ఎక్కడో పోయి ఉంటున్నారు. దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడిపోతున్నది, ప్రజలకు అందుబాటులో ఉన్నది ఆరోపణ వస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అది అందరూ బోటలు లేదులేండి, ఎక్కడో అక్కడనే ఉంటారు. కాకపోతే 2-3 ఊళ్ళు కలిపి ఎంపీటీసీ పరిధిలో పెడుతుండు. ఇప్పుడు మాది పోసారం అండి, సీతారాంపురం 3 ఊళ్ళ పరిధిలో ఎంపీటీసీలో మార్చారు. దాన్ని మార్చి ఆయన సీతాల ఊరు పోసారం. ఆయన ఇంకా పోసారం ఉండకపోతే మన ఊళ్ళు ఉంటాడా? పోసారం సీతారాంపురం దగ్గర పక్క విలేజ్లే కదా, ఎవరో ఒకరు పోయేళ్ళు పోతూనే ఊరులే. ఇప్పుడు ఎంపీపీ నుండి పోయినసారి ఖమ్మంలో ఉన్నాడు ఆయన ఎంపీపీ. అట్లంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కానీ కొంతమంది ఎక్కువ మంది ఉంటారు, ఎక్కడో అక్కడే ఉంటారు కానీ కొంతమంది లోకల్గా ఉంటారులే. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తుంది సార్? మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏం సూచన సలహాలు చేయగలుగుతున్నారు? ఏదైనా అభివృద్ధి చెందాలంటే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు పడింది, 3 సంవత్సరాలు మనం ఏం చేయలేము. 3 సంవత్సరాల తర్వాతనైనా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపించుకోవాలి. మా సర్పంచ్ని కూడా, సర్పంచ్ కానీ ఎంపీటీసీని కానీ మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వాళ్ళకు సూచన చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.